హిందూ సాంప్రదాయంలో పూజలో ఉపయోగించే ప్రతి వస్తువుకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. చాలా మంది నిత్యం పూజ తర్వాత లేదా సాయంత్రం సంధ్యా సమయంలో శంఖానాదం చేస్తుంటారు. అలా చేయడం శుభప్రదంగా భావిస్తుంటారు. ఐశ్వర్యం సిద్ధిస్తుందని నమ్ముతారు. క్షీరసాగర మథనంలో ఉద్భవించిన వాటిలో శంఖం కూడా ఒకటి. అంతేకాదు దీనిని శ్రీ మహావిష్ణువు స్వీకరించడంతో దాని ప్రాధాన్యత మరింత పెరిగింది. అంతేకాకుండా శంఖం శ్రీ మహాలక్ష్మి తోబుట్టువని కూడా చెబుతుంటారు. అందుకే పూజా గదిలో భగవంతుడి చిత్రపటంతో పాటు శంఖానికి కూడా ప్రత్యేక స్థానం కల్పిస్తారు. దేవుడు గదిలో శంఖం పెట్టి దానిలో నీరు నింపి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. శంఖంలో దక్షిణామృత శంఖం, వామామృత శంఖం అని 2 రకాలున్నాయి. దక్షిణామృత శంఖాన్ని పూజలో పెద్దగా వాడరు. ఇది తెలుపు రంగులో ఉంటుంది. దానిపై కాఫీ రంగు గీత ఉంటుంది. ఈ శంఖం కుడివైపు తెరుచుకుని ఉంటుంది. వామామృత శంఖం ఎడమ వైపుకు తెరుచుకుని ఉంటుంది. ఈ శంఖం ఇంట్లో ఉంటే దుష్టశక్తులు దరిచేరవని విశ్వసిస్తారు.